వరంగల్ ఉప ఎన్నిక ఎందుకు వచ్చిందో సీఎం కేసీఆర్ ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల. సీఎం చెప్తున్న మాటలకు చేస్తున్న పనులకు పొంతన లేదని అన్నారు. కోత లేకుండా కరెంటు సరఫరా చేస్తున్నామని చెప్తున్న అధికార పార్టీ నేతలు ఒక్క యూనిట్ కూడా అదనంగా ఉత్పత్తి చేయలేదని ఆరోపించారు. అప్పుడేమో ఎన్నికల ముందేమో స్వర్గం చూపించారు, ఆకాశంలో చుక్కలు చూపించారు, తీసుకొస్తామని. ఇప్పుడేమో నరకం చూపిస్తున్నారు. దురదృష్టం, దౌర్భాగ్యం, ఇంతకంటే దుష్ట పరిపాలన ఈ 60 సంవత్సరాల్లో నేను ఎక్కడా చూడలేదు. ఈ ఎన్నిక ఎందుకు వచ్చిందా? అవసరమా? దీనికి కారణాలు చెప్తావా? ఏం అత్యవసర పరిస్థితుల్లో ఈ ఎన్నిక వచ్చిందో ప్రజలకు తెలియజేస్తావా? దౌర్భాగ్యం. 4 కోట్ల తెలంగాణ ప్రజలు కలలుగన్న తెలంగాణ మొదటి ముఖ్యమంత్రిగా దళితుల్ని ముఖ్యమంత్రిని చేస్తానన్నావు, మాట తప్పావు, నువ్వే ముఖ్యమంత్రి అయినావు, అయినా ఎవరేమనలేదు. కానీ ఒక దళిత ఉప ముఖ్యమంత్రిని ఏ కారణాలతోటి రాజీనామా చేయించావో, ఈ ఎన్నిక ఎందుకు అవసరమైందో ఆ కారణాలు ఏమిటో తెలియజెప్పకపోతే నువ్వు ప్రజల ముందుకు రావాల్సిన అవసరం లేదు. ప్రజలు చీకొడతారు, ప్రజలు తిరస్కరిస్తారు, ప్రజలు ఎదురు తిరుగుతారనే మాట చెప్తున్నారు. కారణాలు లేకుండా ప్రజల మీద భారం, ప్రభుత్వ యంత్రాంగం అభివృద్ధి పనులు చేయలేనటువంటి పరిస్థితులు, ఇది ఏ కోణంలో కూడా ప్రజలకు అవసరమైన ఎన్నికల పరిణామం కాదు అనేది